Gluta Rosa by Prisma's Beauty. ఏలూరు జిల్లా సూర్యచంద్రరావుపేటలో విషాదం చోటు చేసుకుంది. బైక్ పై వెళ్తున్న వారిపై చెట్టు కూలడంతో అక్కడికక్కడే తిరుపతిపురానికి చెందిన కోటిపల్లి సుబ్బారావు మృతి చెందాడు. ప్రమాదంలో సుబ్బారావు భార్య కుమారుడికి తీవ్ర గాయాలయ్యాయి. బాధితులను ఏలూరు ఆసుపత్రికి తరలించి చికిత్సను అందిస్తున్నారు. దైవ దర్శనానికి చిన్న తిరుపతి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. రైట్, ఈ రోడ్డు ప్రమాదానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి మల్లికార్జున అందిస్తారు. ద్వారకా తిరుమల మండలం సూర్యచంద్రరావుపేట వద్ద విషాదం చోటు చేసుకుంది. అత్తిలి మండలానికి చెందినటువంటి కోటిపల్లి సుబ్బారావు తన కుటుంబంతో కలిసి ద్వారకా తిరుమల దర్శనానికి వెళ్తున్నటువంటి సమయంలో భారీ వర్షాల కారణంగా చెట్టు కూలి అక్కడక్కడ ప్రమాదం చోటు చేసుకోవడం జరిగింది. ఈ చెట్టు కూలినటువంటి ఘటనలో సుబ్బారావు బైక్ పైన వెళ్తున్నటువంటి సుబ్బారావు కుటుంబ సభ్యులు తీవ్రంగా గాయపడ్డారు. స్పాట్లో సుబ్బారావు అక్కడికక్కడే మృతి చెందాడు. అతని భార్య కొడుకుకి తీవ్ర గాయాలు కావడంతో ప్రస్తుతం వారిని ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆ ఘటన నుంచి బంధువులు కోలుకోలేనటువంటి పరిస్థితిలో ఉన్నారు. తిరుపతి దర్శనానికి వెళ్తున్నప్పుడు చిన్న తిరుపతి దర్శనానికి వెళ్తున్నటువంటి సమయంలో చెట్టు కూలి ఆ కుటుంబ సభ్యులు మృతి చెందడం అనేతోటి వాళ్ళు షాక్కు గురయ్యారు. ప్రస్తుతం ఆ సుబ్బారావు భార్య ఎమర్జెన్సీ వార్డులో ప్రస్తుతం చికిత్స పొందుతున్నటువంటి పరిస్థితి. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు ఇప్పటికే పూర్తి వివరాలు సేకరిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. అయితే అత్తిలి గ్రామంలో తిరుపతిపురానికి చెందినటువంటి కోటిపల్లి సుబ్బారావు వ్యవసాయం చేసుకుంటున్నట్టుగా తెలుస్తోంది. అయితే ఈ ఘటనతో కుటుంబ సభ్యులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు అని చెప్పండి. అతను ఇప్పుడు ప్రస్తుతం గాయపడిన వారి పరిస్థితి ఏ రకంగా? మా బావగారు అయితే ఒక ఆయన స్పాట్ అండి. ఇంకొక ఆయన వచ్చి మిస్సెస్కి అయితే గట్టిగా తగిలింది. బాబు అక్కడ ఉన్నాడు. బాబుకి అయితే స్ట్రెచెస్ బాగా పడ్డాయి. ఏ సమయంలో వెళ్ళారు టెంపుల్కి? ఎలా జరిగింది సార్? మాకు 9:30కి అలాగ కాల్ వచ్చింది దెబ్బలు తగిలినాయని. స్పాట్లో బయలుదేరి వస్తాము. వచ్చేటప్పటికి దారిలో మాకు ఇలాగా లేరని చెప్పేసారు. ఏం చేస్తుంటారు సుబ్బారావు గారు? ఏం చేస్తుంటారు సార్? ఎంతమంది పిల్లలు? 2 పిల్లలు, ఒక పాప బాబు అండి. ఇది బంధువులు చెబుతున్నటువంటి విషయం. ప్రస్తుతం సుబ్బారావు భార్య ఎవరైతే ఉన్నారో ఆమె ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నటువంటి పరిస్థితి. అలాగే వాళ్ళ కుమారుడు ఎవరైతే ఉన్నారో అతనికి కూడా తలకి తీవ్ర గాయాలు కావడంతో ప్రస్తుతం స్కానింగ్ చేస్తున్నారు. అలాగే ఈ ఘటనకు సంబంధించి పోలీసులు పూర్తి వివరాలు సేకరిస్తున్నారు. అయితే భారీ వర్షాల నేపథ్యంలో ఏలూరు జిల్లాలో చోటు చేసుకున్నటువంటి విషాదకర ఘటన ఇది. ద్వారకా తిరుమల మండలంలో జరిగినటువంటి ఘటనతోటి ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోవడం పైన ఆ కుటుంబ సభ్యులు తీవ్ర విషాదాన్ని అయితే వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ కరిశ్రమాస్తో మల్లికార్జున, ఏలూరు జిల్లా.